హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను వరలక్ష్మి వ్రతం చేసుకున్నాను. నేను పూజలు స్టార్ట్ చేయడం మొదలెట్టిన కాడి నుంచి ఇది 3వ సంవత్సరం నేను చేసుకున్నాను. ముందు రోజు నైటే మొత్తం క్లీనింగ్ చేసుకున్నాను. వంటగది అంతా గ్యాస్ పొయ్యి అంతా క్లీన్ చేసుకొని నీట్గా అలా ముగ్గులు వేసుకున్నాను. ప్రతి శుక్రవారం కూడా ఇట్లానే చేస్తాను. పూజ అయినప్పుడు, వ్రతాలు చేస్తున్నప్పుడు కాదు, కానీ నేనైతే 3:30కి లేచి మొత్తం అమ్మవారికి ఏమేమి చేయాలనుకున్నానో అవి చేసి కలశం పెట్టుకున్నాం. కలశంలో అమ్మవారిని ఆవాహన చేసుకొని మొత్తం నేను ఏదైతే ప్రసాదం పెట్టానో, ఏమైతే ఫ్రూట్స్ తీసుకొచ్చామో అన్నీ పెట్టాము. అన్నీ పెట్టి ముందు అష్టోత్తరాలు చదువుకున్నాను. 108 అష్టోత్తరాలు చదువుకున్న తర్వాత కథ చదువుకున్నాను. వరలక్ష్మీదేవి కథ మా హస్బెండ్ నేను ఇద్దరం కలిపే చేసుకున్నాము. ఎప్పుడు వరలక్ష్మి వ్రతం చేసుకుని ఒక్కదాన్నే చేయను, ఇద్దరం కలిపే చేసుకుంటాం. ఎందుకంటే ఆయన తొందరగా వెళ్ళిపోవాలి కదా బయటకని. మార్నింగ్ 3:30కి లేస్తే నాకు 9 కల్లా కంప్లీట్ అయిపోద్ది పూజ. అలా చేసుకుంటాను ఎప్పుడైనా సరే. ఇద్దరు కలిపి చేసుకుంటేనే బాగుంటుంది పూజ. లక్ష్మీదేవి అమ్మవారి కటాక్షం బాగా ఉంటుంది. అలా చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే మనకే బాగుంటుంది. నా పూజ అయితే ఇలా సింపుల్గా చేసుకున్నాను ఫ్రెండ్స్. పెద్ద ఆర్భాటంగా నేనేం చేసుకోలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఒక లైక్ చేయండి.